భాయ్ ఏం చేస్తుంటారు మీరు? నేను చిరు వ్యాపారస్తులు. ఓకే. ఏంటి ఎలా ఉండే వర్క్లు? ఫుడ్ బాగుంది. 5 రూపాయలకి కూర, సాంబారు, పచ్చడి, పెరుగు ఏది తేడా లేదు. రైస్ చాలా బాగుంది. రైస్ చాలా బాగుందా? చాలా బాగుంది. నేను పెట్టేది ఒక ముద్దకే దానికి చాలు. పేదవాడికి ఒక ముద్ద చాలు కడుపు నిండటానికి. దానిలో 2 రకాలుగా పప్పు కానీ, కూర కానీ, పెరుగు కానీ, పచ్చడి కానీ చాలా ఏది కూడా తీసేది లేదు. పేదవాడికి చాలా ఆకలి తీర్చడం ఇది చాలా మంచి నిర్ణయం చంద్రబాబు గారిది. ఏంది మీకేదో ఒక 5 రూపాయల అన్నం పెట్టేసి మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేస్తున్నారంటగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన పథకాలు పెట్టాడు, అమ్మ ఒడి అన్నాడు, నానా బుడ్డి పెట్టాడు. తల్లికి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చే నెల పై వచ్చే నెల తల్లి వందనం వదులుతామంటున్నారు. వాళ్ళన్నా ఒకళ్ళకి ఇచ్చారు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానంటూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కగానే అమ్మ ఒడి వేశాడా? 2 సంవత్సరాల తర్వాత అమ్మ ఒడి వేశాడు. ఇలా ఎమ్మటే కావాలని ఆయన తల్లికి వందనం రాలేదు, నీకు 15 నీ 15 నీకు కావాలని వాళ్ళకి పేటీఎం బ్యాచ్ పెట్టి వాళ్ళకి ప్రచారం చేయడం తప్పితే ఇంకేమైనా ఉందా? అది ఏమంటారు మరి అసలు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నాడు కదా, ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు వల్ల కాదు, నా వల్ల మాత్రమే అవుతుందనే మాట అంటున్నాడు కదా. జగన్ బతుక్కి 1000 రూపాయలు పెంచడానికి ఎన్నేళ్ళు పట్టింది? జగన్ బతుక్కి మరి ఎక్కారు కదా, ఎన్ని రోజులు పట్టింది? ఈయన ఎక్కిన ఎన్ని రోజులకి ఇచ్చాడు? ఎన్ని రోజులకి ఇచ్చాడు? అమ్మ ఒడి ఆయన ఎక్కిన తర్వాత 7 నెలలకు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈయన ఎక్కి 3 నెలలు కూడా అవ్వలేదు కదా. ఎందుకంత ఇది ఏంటంటే ప్రజల్లో ఏదో ఒకటి మాయ చేసి ఇప్పుడు వరకు నేను అడుగు పట్టాను, ఇప్పుడు ఆ 11 కూడా రేపు వస్తాయో లేదో అని భయపడి ఈ షో చేస్తున్నాడు అంతే, అంత మించి ఏమీ లేదు. అది అంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం జరుగుతుందన్న? రోజుకి వచ్చేసరికి 350 మంది పూటకు తింటున్నారంటే సాయంత్రానికి ఒక్కొక్క క్యాంటీన్ కాడ 3 పూటలకి ఎంతమంది తింటున్నారు? 1150-1200 తింటున్నారు కదా. అది పేదవాడికి అన్నం పెట్టినట్టుగా. నీ లెక్క మందు బాటిల్ పెట్టి 50 రూపాయలు తీసుకొచ్చి 200 రూపాయలు తీసుకోలేదు కదా. వాడు దిగేటప్పుడే కదా 150 చేసింది. 250 అది సగం డబ్బులు వాడే నూకాడుగా. నిశ్చిత వసూలు ఎలా పెంచాడు? ఇప్పుడు ఎక్కిన తర్వాత ఏదైనా నిశ్చిత వసూలు పెరిగినాయా? పెరగలేదు. బియ్యమను వీటి గురించి తగ్గించారు కదా. ఇంకా ఎక్కిన కాడి నుండి ఎమ్మటే రైతు బజార్లో బియ్యం సబ్సిడీ పెట్టారు, ఇంకా పప్పు ధాన్యాలు ఉన్నారు, రేపు రేషన్ కార్డు అన్ని నిశ్చంత వస్తువులు ఇస్తానంటున్నారు. ఇంకేంది బాధ చెప్పండి. అదే కాదు, ఓన్లీ మా మీద దాడులు చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, పేద ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది వాళ్ళని అంటున్నారు కదా. ఇప్పుడు దాడి చేస్తున్నారంటే విధంగా ఎవరు పోరు కదా. నువ్వు ఏదో తప్పు చేస్తాను కదా నీ మీద దాడికి వచ్చేది. నువ్వు మంచితనం చేసింది ఆడ ఎంతమంది ఊళ్ళో వదిలిపెట్టిపోయారు? పల్లాడిపోండి. ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉన్నారో అదే మేము మీ ప్రభుత్వంలో ఎంతమంది ఊళ్ళో వదిలిపెట్టి పల్లెటూళ్ళలోకి వచ్చి నుండి టౌన్కి వచ్చారు. 10 ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు వాసుపనిగా చేశాడు వైసీపీ ప్రభుత్వం. అది చేశారా లేదా? అది ప్రతి ఒక్కటి రైతు కానీ గుర్తుంచుకుంటే వాడి మొహానికి అసలు తిరిగి చూడాలి. అది మళ్ళీ 2029లో నేను తిరిగి వస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. 11 ఉన్నాయి కదా, ఒకటే ఇప్పుడు 11 ఇచ్చారు ప్రజలు. వస్తే వచ్చినట్టే ప్రజలు 11 ఇచ్చారు, ఆ ఒకటి కూడా కోల్పోయింది. అదేంటి ఆ మాట అన్నారు? అంటే ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకేం ఎవరు. ఇప్పుడు సజ్జల రామకృష్ణ బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాడు? ఎగ్ పప్పులో బిల్లు ఎంత అయింది? అదే ఎగ్ పప్పులోకి బిల్లు ఎంత అయింది? ఎన్ని కోట్లు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రతిరోజు 300 మంది నుండి 500 మంది భోజనాలు కంపల్సరీ జరుగుతారు. అది రాష్ట్రంలో జరుగుతుందని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త తెలుసు. కానీ అది వారు ప్రభుత్వ బడ్జెట్లో వేసారా? వేయలేదు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో తెలుగుదేశం స్టేట్ ఆఫీసులో ప్రతిరోజు 500 మంది నుండి 600 మంది వరకు వేస్తున్నారు. అది చంద్రబాబు బిల్లు వేయలేదు కదా.
పార్టీకి సంబంధానికి దీనికి బ్రేక్ఫాస్ట్ ఎగ్ పప్పులకి 3,000 కోట్లు ఏందండి? సరే ఇప్పుడు ఇంకో మాట అడుగుతాను, మీరు నన్ను తిట్టకూడదు బాబాయ్, దయచేసి నన్ను తిట్టొద్దు, నన్ను తప్పుగా అనుకోవద్దు, నేను కూడా కొంచెం మీకు దూరంగా ఉంటాను. అంబటి రాంబాబు అలాగే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అంటే వీళ్ళందరూ అంటుంది ఏంటంటే ముష్టి 5 రూపాయల అన్నం మీ మొహాన్ని వేసి మీకు ఇవ్వాల్సినవి ఆపేస్తున్నారు అంటున్నారు. మీరు తినే అన్నాన్ని ముష్టితో పొడుతున్నారు. ముష్టి సత్తెనపల్లికి వెళ్ళి ఆ ముష్టి రాంబాబు అన్నా క్యాంటీన్ ముందు 1 గంట నుంచో పెడితే జనాలు ఎవరు ఏమనపోతే వాడు సంబరాల బాబు కాదు, అంబటి రాంబాబు అవుతాడు, లేకపోతే సంబరాల రాంబాబు అవుతాడు. శాఖ మంత్రి అడిగి ఇచ్చారుగా అసలు వాడు